హాయ్ ఫ్రెండ్స్, హెల్త్ విత్ ఏఆర్ ఛానల్కు మీ అందరికీ హార్ట్ఫుల్ వెల్కమ్. ఈరోజు వీడియోలో నేను మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. డయాబెటీస్ ఉన్నవారు అసలు తినకూడని లేదా చాలా జాగ్రత్తగా తినాల్సిన 10 కూరగాయలేవో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే కొన్ని కూరగాయలు బయటికి హెల్తీగా కనిపించినా అవి తింటే బ్లడ్ షుగర్ చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే లేట్ చేయకుండా ఈ ఇంపార్టెంట్ వీడియోని స్టార్ట్ చేద్దాం. అసలు డయాబెటీస్లో ఆహారానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు? ఫ్రెండ్స్, డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టాలంటే సరైన ఆహారం, రెగ్యులర్ వ్యాయామం రెండూ చాలా అవసరం. డయాబెటీస్ ఉన్న వ్యక్తి ఏది తినాలి, ఏది తినకూడదు అనే విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే మీరు తినే ప్రతి పదార్థం మీ బ్లడ్ షుగర్పై డైరెక్ట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. సాధారణంగా ఫైబర్ ఎక్కువగా ఉండే, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే, స్లోగా జీర్ణమయ్యే ఆహారం డయాబెటీస్కు మంచిది. కానీ ఫైబర్ తక్కువ, కార్బ్స్ ఎక్కువ, న్యాచురల్ షుగర్ ఎక్కువ అలాంటి కూరగాయలు మాత్రం బ్లడ్ షుగర్ను ఒక్కసారిగా పెంచుతాయి. అలాంటి కూరగాయలేవో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, మొక్కజొన్న అనగా కార్న్. డయాబెటీస్ ఉన్నవారు మొదటగా జాగ్రత్త పడాల్సిన కూరగాయ మొక్కజొన్న. మొక్కజొన్నలో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ, ఫైబర్ మాత్రం తక్కువ. ముఖ్యంగా స్వీట్ కార్న్ తింటే దాంట్లో షుగర్ మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటీస్ ఉన్నవారు మొక్కజొన్నను రెగ్యులర్గా తినకూడదు. నెంబర్ 2, మటర్ అనగా గ్రీన్ పీస్. మటర్ కూడా బయటకి హెల్తీగా కనిపిస్తుంది, కానీ డయాబెటీస్లో ఇది అంత సేఫ్ కాదు. ఎందుకంటే మటర్లో కార్బ్స్ ఎక్కువ, బ్లడ్ షుగర్ త్వరగా పెరుగుతుంది. తినాలనుకుంటే చాలా తక్కువ మోతాదులో మాత్రమే తినాలి. నెంబర్ 3, ఆలుగడ్డ అనగా పొటాటో. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆలుగడ్డ అంటే చాలా రిస్క్. ఆలుగడ్డలో స్టార్చ్ కంటెంట్ చాలా ఎక్కువ, కార్బోహైడ్రేట్స్ అధికం. ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, పకోడీలు ఇవైతే అసలు తినకూడదు. ఒకవేళ తినాలనుకుంటే ముందుగా ఉడికించి తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. నెంబర్ 4, చిలగడ దుంప అనగా స్వీట్ పొటాటో. పేరు చెప్పినట్టే ఇందులో న్యాచురల్ స్వీట్ ఎక్కువ. కొంతమంది గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ అంటారు, కానీ గ్లైసెమిక్ లోడ్ మోస్తరు నుంచి ఎక్కువ ఉంటుంది. అందుకే చిలగడ దుంప ఎక్కువగా తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. నెంబర్ 5, వెజిటబుల్ జ్యూస్. చాలామంది వెజిటబుల్ జ్యూస్ సేఫ్ అని అనుకుంటారు, కానీ నిజం ఏంటంటే జ్యూస్ చేయగానే అందులో ఫైబర్ పోతుంది, షుగర్ కాన్సన్ట్రేట్ అవుతుంది. అందుకే చాలా వెజిటబుల్ జ్యూస్లు షుగర్ పెంచుతాయి. అయితే కాకరకాయ జ్యూస్, ఉసిరి జ్యూస్ మాత్రం డయాబెటీస్కు కొంతవరకు ఉపయోగపడతాయి. నెంబర్ 6, క్యారెట్. క్యారెట్లో స్టార్చ్ తక్కువైన న్యాచురల్ షుగర్ ఎక్కువ. అందుకే డయాబెటీస్ ఉన్నవారు క్యారెట్ను కూడా మితంగా తినాలి. నెంబర్ 7, వైట్ రైస్. ఇది కూరగాయ కాదు, కానీ చాలామందికి డైలీ ఫుడ్. వైట్ రైస్లో ఫైబర్ తక్కువ, గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. అందుకే బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరుగుతుంది. బెటర్ ఆప్షన్ బ్రౌన్ రైస్ లిమిటెడ్గా లేదా క్వినోవా. నెంబర్ 8, వైట్ బ్రెడ్. వైట్ బ్రెడ్లో రిఫైన్డ్ మైదా, అదనపు షుగర్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవన్నీ డయాబెటీస్కు చాలా హానికరం. అందుకే వైట్ బ్రెడ్ను పూర్తిగా అవాయిడ్ చేయటం మంచిది. నెంబర్ 9, బీట్రూట్. బీట్రూట్లో న్యాచురల్ షుగర్ ఎక్కువ, కార్బ్స్ ఎక్కువ. బీట్రూట్ జ్యూస్ అయితే మరింత ప్రమాదకరం. నెంబర్ 10, గుమ్మడికాయ. గుమ్మడికాయ కూడా షుగర్, కార్బ్స్ ఎక్కువగా ఉండే కూరగాయ. డయాబెటీస్ ఉన్నవారు దీన్ని రెగ్యులర్గా తినకూడదు. ముఖ్యమైన సూచన ఫ్రెండ్స్, ఈ కూరగాయలన్నీ పూర్తిగా విషం కాదు, కానీ మోతాదు ఎక్కువైతే, సరైన డైట్ లేకపోతే ఇవి ఖచ్చితంగా నష్టం చేస్తాయి. మీ ప్లేట్లో 10% మాత్రమే ఈ ఫుడ్స్, 90% లో షుగర్, హై ఫైబర్ ఫుడ్స్ ఉండాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇందులో
మీరు కొత్తగా నేర్చుకున్న విషయాలుంటే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక హెల్త్ వీడియోతో కలుస్తాను. అంతవరకు హెల్తీగా ఉండండి, నవ్వుతూ ఉండండి. హెల్తీ ఆల్వేస్.